దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ఈ దినం ఈ స్తుతి కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి సహోదరి జ్యోతమ్మకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే మరి ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి నా జీవితంలో అది ప్రాముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి దినం. దాన్ని బట్టి కూడా దేవుని మనం స్తుతించుకుందాం. వాక్య పరిచర్యలోనికి వెళ్ళకముందు 1-2 నిమిషాలు నా సాక్ష్యాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను. మరి దేవుని మహాకృప చేత ఈరోజు నేను యేసు ప్రభువుని నా రక్షకునిగా, నా ప్రభువునిగా అంగీకరించినటువంటి సుదినం 1994వ సంవత్సరంలో నా 14వ ఏట ప్రభువుని నా హృదయంలోకి చేర్చుకున్నాను. నా రక్షకునిగా ఆయన అంగీకరించాను. 1993వ సంవత్సరం అక్టోబర్ మాసంలో యూత్ మీటింగ్ జరిగినప్పుడు విబిఎస్ విరామ బైబిల్ పాఠశాల హౌస్ ఆఫ్ ప్రేయర్ విజయ్ కుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చెబుతున్న వాక్యం నేను విని మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి ఇష్టపడ్డాను. అంతకుముందే ఇంకా బాల్య దినాల్లోనే నా ఆత్మీయ తల్లిగారు నన్ను దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి నడిపించినటువంటి తల్లిగారు చెప్పిన మాటలు విని నా జీవితాన్ని చాలా వరకు మార్చుకున్నాను. నా నడవడికను దేవుని దగ్గర దిద్దుకున్నాను. ఆ క్రమంలో ఏ రోజైతే మరి ఆ విబిఎస్లో దేవుని యొక్క మాటలు నన్ను ఇంకా ఆకర్షింపజేశాయి. బాప్తిసం అయితే పొందలేదు, కానీ అప్పటి నుంచి నేను చాలా విషయాల్లో నన్ను నేను దేవునికి అప్పచెప్పుకోవడం ప్రారంభించాను. ఇదిలా ఉంటుండగా 1994వ సంవత్సరం జనవరి 1వ తేదీన ఒక దుర్వార్త విన్నాం. ఆ దుర్వార్త ఏంటంటే, మాతో పాటు విబిఎస్కి వచ్చినటువంటి ఒక పాప అమ్మాయి లారీ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమె మరణ వార్త నా హృదయం మీద చాలా బలమైన ముద్ర వేసింది. ఆ రోజు మా తల్లిగారు, ఆత్మీయ తల్లిగారు గ్రేస్ కమలమ్మ గారు వాక్యం చెప్తూ, దుర్దినములు రాకముందే, వాన వెలిసిన తర్వాత మేఘం మరలా కమ్మకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. రేపేం జరగబోతుందో నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది అని ఒక బలమైన సందేశాన్ని అమ్మగారు ప్రకటించారు. తల్లిగారు గ్రేస్ కమలమ్మ గారి యొక్క ప్రసంగం ఆ రోజు నన్ను ఇంకా కదిలించింది. ఆ రోజు నుంచి 27 రోజుల పాటు ప్రతిరోజు కన్నీరు కారుస్తూ, ప్రతి పగలు ప్రతి రాత్రి కూడా నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు ఎలాగైనా రక్షణ కావాలి. దుర్దినములు రాకముందే, నా జీవితానికి ఎప్పుడు దుర్దినాలు వస్తాయో తెలియదు. ఈ బాల్య దినాల యందే నేను నా సృష్టికర్తను నేను స్మరణకు తెచ్చుకోవాలి అని నేను నా హృదయాన్ని దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప చేత ప్రభు నా హృదయంలోకి వచ్చాడు. నా పాపాలు ఆయన క్షమించాడు. పాప క్షమాపణ అనేది ఎంత గొప్ప మేలో ఈ ప్రపంచంలో దాన్ని మించినటువంటి మేలు ఉపకారం లేదు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు,
తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడడం తన సొంత క్రియల ద్వారా ఎప్పటికీ ఏ మనిషికి సాధ్యపడదు గనక మనుషులందరి కొరకు ఆయనే యజ్ఞమై తన పవిత్రమైన రక్తమును కార్చాడు గనక యేసు ప్రభుల వారు కార్చిన పవిత్రమైన రక్తము ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయని నేను నమ్మి దైవజనులు పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారి ద్వారా మరి నేను నా యొక్క మిత్రులు కలిపి బాప్తిసం తీసుకున్నాం. ఆ రోజు ఇంచుమించుగా 8 మంది పైచిలకు బాప్తిసం తీసుకున్నాం. ఆ బాప్తిసం తీసుకున్నటువంటి ఆ 8 మంది కూడా ఇంచుమించుగా చిన్నవాళ్ళే. అదొక 2 పెద్దోళ్ళు ఉన్నారు, అందులో ఒక ఆయన చనిపోయాడు. అందులో ఆ రోజు బాప్తిసం పొందినటువంటి ఆ టీంలో నేను దేవుని సేవకుడిని అయ్యాను. నా మిత్రుడు, నా బెస్ట్ ఫ్రెండ్ మనోహర్, ఆయన కూడా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ 32 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఈ విశ్వాస యాత్రలో నేను కొనసాగాను అని అంటే అది నా గొప్పతనం కాదు, నాకున్న తెలివిని బట్టి జరిగింది అసలే కాదు. ఇది కేవలం దేవుని మహాకృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఉపద్రవాలు, ప్రాణాపాయ మరణాపాయ పరిస్థితులు ఎన్నో నా జీవితంలో ఏర్పడ్డాయి. నా రక్షణ జీవితాన్ని కానీ ఇహలోక జీవితాన్ని కానీ ఏమాత్రం వైతొలగకుండా క్షేమంగా నడిపించాడు అంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప, ఆయన ఉచితమైనటువంటి కనికరం. ఆ కనికరాన్ని బట్టి నేను ఎంతైనా దేవునికి రుణస్థుడను, వందనస్థుడను. నేను దేవుని స్తుతించవలసినటువంటి బాధ్యత నాకుంది. మరి ఈరోజు కూడికి ఏర్పాటు చేసుకోవాలని నేను అనుకోలేదు, కానీ కర్మెల్ ప్రార్థనలోనే ఉందామని అనుకున్నాం. అనుకోని విధంగా మధ్యాహ్నం జరగవలసినటువంటి కూటం మరి ఈ సాయంకాలానికి పోస్ట్పోన్ అయింది. ఈ సమయాన్న మరి ఇంతకాలం నన్ను నడిపించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నా క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, దేవుని పనిలో ముందుకు సాగుట కొరకు, నా కొరకు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు ప్రార్థించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. నాకు శుభాకాంక్షలు తెలియజెప్పి నా ఆధ్యాత్మిక పుట్టినరోజును గురించి జ్ఞాపకం పెట్టుకుని కూడా మరి నాకు విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్న తర్వాత మనం ముగించుకుందాం. మరొకసారి ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి సహోదరి, నా ఆత్మీయ కుమార్తె జ్యోతమ్మ కుటుంబానికి తనకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. 23వ కీర్తనల భాగము 23వ కీర్తన 3వ చరణం చదువుకుందాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుడి యొక్క వాక్య భాగము ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, కన్నులు మూయండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన సమయం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, ఘనుడు అయిన మా కన్న తండ్రి, నీ మహాకృప చేత ఇదను నాయన మీ సన్నిధానంలోనికి వచ్చి ప్రార్థించే కృప మీరు ఇచ్చారు. సహోదరి జీవితంలో మీరు జరిగించినటువంటి మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించడానికి నాయన కుమార్తె ప్రభా సిద్ధపడ్డారు. అలాగే తండ్రి, ఈ సమయాన నీ దేనదాసుని కూడా పూర్తి
పూర్తిగా మరుగుపరుచుకుని నీ సమాజానికి నీ కుమారుడికి అవసరమైన మాటలు మీరే అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి కీర్తన భాగంలో దేవుడు తన పిల్లల పట్ల జరిగించే కార్యాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. దేవుడు తన పిల్లలకు ఏం జరిగిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ప్రాణమునకు సేద తీరుస్తూ ఉన్నాడు. ప్రాణం అలసిపోయి, ప్రాణము కృంగిపోయి, ప్రాణము విసిగిపోయి, ఈ మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. మన నోట్లోంచి కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి మాటలు. నా ప్రాణం బాగా అలసిపోయిందండి. ప్రాణమునకు అలసట, ప్రాణమునకు కృంగుదల. ఇక మూడో స్టెప్లోకి వెళ్తే ప్రాణం విసిగిపోవుట అండి. ప్రాణం విసిగిపోతే ఏం జరుగుతుంది తర్వాత చూడొచ్చు. ముందు ఎప్పుడు అలిసిపోద్ది ప్రాణం? ఎప్పుడు అలిసిపోతామంటే, శరీరం ఎప్పుడు అలిసిపోద్ది అంటే, శక్తికి మించిన ప్రయాణం చేసినప్పుడు శరీరం అలిసిపోద్ది. అమ్మా, కంచంలో అన్నం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకోవడానికి ఎవడన్నా అలిసిపోతాడా? అన్నం తిని ఎంత అలసట వచ్చింది అనుకుంటున్నారు? అన్నాడంటే పేషెంట్ అయి ఉండాలి. వాడికి ఏదో రోగం ఉంటే చెయ్యి ఎత్తినందుకు అలిసిపోయినట్టు అవుతుంది. అన్నం తిన్నందుకు అలిసిపోవడం, పడుకున్నందుకు అలిసిపోవడం ఉండదు. కాస్త శరీరంలో ఉన్న బలమంతా కూడదీసుకుని ఏ ప్రయాణం అన్నా చేసినప్పుడు కొంత దూరం ఓకే. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ వరకు నడిచి వెళ్ళాలంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ నడిచి ఎవడు అలిసిపోడు, ఆరోగ్యవంతుడు ఎవడు కూడా. సరదాగా నడవచ్చు, అలాగా నడవాలి కూడా. ఇంకా ఎక్కువ నడిచి ఇక్కడి నుంచి కాకినాడ నడిచామనుకోండి 20 కిలోమీటర్లు. అప్పుడు ఏమవుతుంది? భయంకరమైన అలసట. నిన్న మనం సువార్తకి వెళ్ళినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, బస్సులు ఆగే ప్లేస్ దగ్గర నుంచి ఆ కొండపైకి నేను మొదటే నిజం చెప్పేసి వాడిని. ఇంతకుముందు ఇంత దూరం నడవాలి, అంత కొండ ఎక్కాలని నిజం చెప్తే ముందే ఆ మాటలన్నీ అలిసిపోయేవారు, భయపడిపోయేవారు. అందుకని కొండల్లో తిరిగి కొండ భాష నేర్చుకున్నాను నేను. కొండ భాష ఏంటో తెలుసా? 10 కిలోమీటర్ల దూరం ప్రయాణాన్ని కూడా వాళ్ళు ఏమంటారంటే, ఇల్లు అక్కడే, ఆ గుట్ట దాటితే వెళ్ళాం వచ్చేతమ్మా, సింత దాటి కూడా ఉంటుంది, సింత దాటి కూడా ఉంటుంది అంటే అదేదో అనుకున్నాను. అది సింత దాటి కాడ అంటే అక్కడ చింత చెట్టు ఉంది, అది దాటిన తర్వాత వచ్చేస్తుంది అని. ఇక్కడే ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు అని వాళ్ళు అన్నారంటే అర్థం ఏంటంటే కనీసం 10 కిలోమీటర్లన్నా ఉంటుంది. కొత్తలోని మేము అలాగే అనుకునే వాళ్ళం, గుట్ట దాటితే వచ్చింది. గుట్ట దాటితే అంటే గుట్ట దాటిది లేదు, ఏమీ లేదు, అదిసేపుడికి రాదే. ఇప్పుడు నేను ఏమో అడుగుతానంటే, మీరు ఎంతసేపట్లో నడుస్తారు? మాకు 2 గంటలు పడుతుంది అంటే మనం లెక్కేసుకోవాలి, 7 గంటలు లెక్కేసుకోవాలి. వాళ్ళతో మనం నడలేం, చాలా స్పీడ్గా నడుస్తారు. మరి నేను వెళ్ళినటువంటి ఆ ప్రాంతం అంతా కాలినడక నడిచి ఆ 4 గ్రామాలు సువార్త ప్రకటించి అక్కడి నుంచి మరలా అవతల పక్క పట్టణంలోకి ఏరియాకి బస్సు దొరికే ప్లేస్కి దిగి వెళ్తే సాయంత్రం 7 అయ్యేది, ఉదయం 6 గంటలకు మొదలు పెడితే. అంటే సుమారు ఒక 20-25 కిలోమీటర్లు కొండలు ఎక్కి దిగి అవతలకి వెళ్ళేవాళ్ళం. ఇంత దూర ప్రయాణం. అప్పుడు అలసట వస్తుందా రాదా అండి? శరీరం అంతా అలిసిపోద్ది. అవి బాబాయ్ కాళ్ళు నొప్పులు,
ఇంకా అడుగు తీసి ఇక ఫైనల్ స్టేజ్ ఎలా ఉండేదంటే ఈ కాళ్ళు పిక్కలు పట్టేసేసి ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు నొక్కేసుకునేవాళ్ళం. ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు నొక్కుని కాసేపు సేద తీరిన తర్వాత మళ్ళీ నడక. ఏండి, అనుకున్న దానికంటే శక్తికి మించిన ప్రయాణము, శక్తికి మించిన బరువు మోసినప్పుడు శరీరానికి అలసట వస్తుంది. ఆశించిన కోరిక తీరనప్పుడు, ఏదైతే మనం ఆశిస్తున్నామో ఆ ఆశ తీరనప్పుడు, కోరుకున్న మేలు దొరకనప్పుడు మన ప్రాణం అలిసిపోద్ది. ప్రాణం చాలా అలిసిపోయి కృంగిన స్థితికి వచ్చేస్తుంది అన్నమాట. ఈ కృంగినటువంటి స్థితిలోనే మనిషి యొక్క నోట్లో నుంచి రకరకాల మాటలు వస్తాయి. ప్రాణము కృంగిపోయిన స్థితి. నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు. 42వ కీర్తన 5వ చరణంలో ఈ మాట ఉంది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. పలుమార్లు నా ప్రాణమా, 11వ చరణం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. అండి, చాలాసార్లు కృంగుదల వచ్చేస్తుంది. ప్రాణం అలిసిపోవడం, తర్వాత ఏమన్నాను, ప్రాణం కృంగిపోవడం. భక్తుడైన దావీదుకు కూడా ఈ కృంగుదల వచ్చేసిందట. ఎలాంటి కృంగుదల అంటే చాలా కృంగుదల. 142వ కీర్తన 3వ చరణం, నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను. నా ప్రాణము నాలో కృంగింది. ఎంత కృంగిందయ్యా నీ ప్రాణం నీలో? 6వ చరణం, నేను చాలా కృంగి ఉన్నాను. ప్రాణంలో హుషారు వచ్చింది అనుకోండి, ప్రాణం తేలిగ్గా ఉండి ప్రాణంలో కొంచెం హుషారు వచ్చింది అనుకోండి, ఎంత చలాకీగా ఉంటుందో. నోట్లో మాటలు కానీ హల్లెలూయా, స్తుతి, మహిమ అని పాటలు వచ్చేస్తాయి. ఎవరన్నా వచ్చి ఏమన్నా మాట్లాడారు అనుకోండి, మొహం వెలిగిపోతూ ఉంటుంది, జాయ్ఫుల్గా ఉంటాం, సంతోషంగా. ఏంటి సంగతి? కృంగిపోయినప్పుడు ఎలా ఉంటుందండి? దిగాలుగా కూర్చొని ఇంకేంటి ఈయన పలకరించాను, ఏమో బాగున్నావా? బాగున్నానండి. అలాగున్నావు? బాగానే ఉన్నాను. బాగానే ఉన్నాననే మాట బాగోలేకుండా చెప్తాం. ఎప్పుడు? ప్రాణము కృంగిపోయినప్పుడు. ప్రాణం ఎప్పుడు కృంగిపోద్ది? ఆశించినది చాలాసేపు ఎదురు చూసినా దొరకకపోతే అలిసిపోద్ది ప్రాణం. శక్తికి మించిన పోరాటం అండి, భయంకరమైనటువంటి ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు, ఆదరణ అనేది దొరకనప్పుడు, నా అన్న వాళ్ళ యొక్క ఆదరణ ఆలపాలన దొరకనప్పుడు, ఇంతేనా జీవితం? ఇంకా ఈ జీవితానికి ఇంకేమీ పర్థం ఇంకేమీ లేదా అని మనిషి ఏమవుతాడంటే బాగా కృంగిపోతాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, మానసిక ఒత్తిడికి గురవుతాడు. ఎప్పుడు గురవుతామండి? అనుకున్నవన్నీ జరిగినప్పుడు, ఎవడో మనల్ని ఇబ్బంది పెట్టలేనప్పుడు. ఎవడో కూడా కృంగిపోయేది ఏమి ఉండదు. అనుకున్న ఉద్యోగం వచ్చింది, కావాల్సిన డబ్బులు వచ్చాయి, చేతి నిండా డబ్బులు ఉన్నాయి, ఇంటి నిండా బంగారం ఉంది అండి. ఆ సొలొమోను గురించిన బంగారం గురించి చదువుతుంటే నాకు అనిపిస్తుంటుంది, అంత బంగారం ఉంది కదా, మనకు 1 కేజీ బంగారం వస్తే చాలు. అన్ని కేజీలు బంగారం, మనుగులు బంగారం ఉంది సొలొమోను దగ్గర. ఆభరణాలు చేయించుకోవడానికి ఇంక ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక దాగల మీద సుత్తితో సాగొట్టి అలుగుల్లాగా తయారు చేసి డాల్ కింద తయారు చేసుకున్నాడంట, యుద్ధపు డాలు. దేంతోని? బంగారపు డాలు.
డాల్ తెలుసు కదా, డాల్ ఎప్పుడు ఉపయోగిస్తారు? దాల్ కాదు, దాల్ అంటే పప్పు, డాలు. శత్రు కత్తితో కొడితే ఇలాగ ఆపుకోవడానికి ఒక రౌండ్గా ఉంటుంది. ఇత్తడి కానీ ఇనుము కానీ వాడతారు. అండ్ ఈయన దేంతో చేయించాడంట? బంగారంతో. ఏం చేయాలో తెలియదు. సాగొట్టిన బంగారం, మామూలు బంగారం కాదు, రేకుల కింద సాగొట్టింది కాకుండా అండి కొంచెం దిట్టంగా బలంగా బంగారంతో తయారు చేసి పెట్టుకున్నాడు. ఎటు చూసినా బంగారమే సొలొమోన్కి. మనకి ఎటు చూసినా అప్పులే అండి. ఇంట్లో బంగారం, బయట బంగారం, అన్ని చోట్ల బంగారమే, కానీ మనకు అన్ని చోట్ల అప్పులే. దాసదాసి జనాంగం, ఏ లోటు లేని పరిస్థితి. ఇలాంటి స్థితిగతుల్లోనేమో ఆనాటి ఎవరున్నారు? సొలొమోన్ ఉన్నాడు. సొలొమోన్ ప్రాణం కృంగిపోద్దా? కృంగిపోవడం అంటే సొలొమోన్కి తెలీదు, పొంగిపోతూ ఉన్నాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా కృంగిపోతూ అనేక పరిస్థితులు. ఒక కాదు, చాలామంది ఒకడు బయటికి నవ్వుతూ ఉంటాడు కానీ వాడి హృదయంలో మానని దుఃఖం ఉంటుందట. చాలా కృంగుదల. కొంతమంది ప్రాణమేమో అలిసిపోతుంది, కొంతమంది ప్రాణమేమో కృంగిపోతుంది. ఈ కృంగిపోయిన ప్రాణం కొన్నిసార్లు ఏమవుతుంది? విసిగిపోద్ది. ప్రాణము విసిగినప్పుడు చేసే పనులు ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఈయన గూర్చి రాయబడింది ఏమనంటే, అతడు ప్రాణము విసిగిపోయి చచ్చిపోవాలనుకున్నాడట. ఎవరైనా? సంసోను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. ఆమె రోజు అనుదినము అతని మాటల చేత 16 మాటల చేత తొందర పెడుతూ వచ్చిందంట. అతడు ప్రాణము విసిగి చావుగోరెను. ఎందుకు వచ్చింది బ్రతకండి, ఇంకా చచ్చిపోతే సేను వదిలిపోద్ది. ఇంకా చాలామంది ఇలాగ ఆలోచిస్తుంటారు. ఎవడు పడతాడండి ఈ పోరు రోజుని? ఎవడు పడతాడు బాధ? చచ్చిపోతే వదిలిపోద్ది ఇంకా అని చావును వెతుక్కుంటారు. ఎప్పుడు? నేను చాలాసార్లు చచ్చిపోవాలనుకునే వాళ్ళ కోసం చెప్తాను, అంతకంటే బుద్ధిహీనత ఇంకేమీ లేదని. అండ్ ఊరికనే చచ్చిపోవాలనుకుంటారు ఏంటండి? కొంతమంది తిన్నదరక్క ఒళ్ళు కొవ్వెక్కి చేస్తారేమో కానీ కొంతమంది చచ్చిపోవాలనే కోరిక ఎప్పుడు వస్తుందంటే ఇంకా ప్రాణం విసిగిపోద్ది. ఇంకా సంసోను గారికి ప్రాణం విసిగెక్కిపోయిందంటే ఇది కూడా కొవ్వెక్కిన బాపతే. ఇది కొవ్వెక్కిన బాపతే. ఎందుకనంటే ఎవరి వల్ల ప్రాణం విసిగిపోయిందంటే ఒక వేశ్య వల్ల. ఆ పనికిమాలిన గంప అంటది కదా, ఏమంటదంటే, నీ బలం ఎక్కడుందో చెప్పు, బలం ఎక్కడుందో. ఒకసారి చెప్పాడు, చెప్పగానే శత్రువులకు అప్పగించేసింది. అప్పటికన్నా బుద్ధి రావద్దు దీనికి. బుద్ధి రావడం మాని మళ్ళీ అడుగుతుంటే మళ్ళీ చెప్పు. మూడోసారి చిచ్చెందుకులే ప్రాణం విసిగిపోయంటే చచ్చిపోవాలనుకున్నాడు. భయంకరమైన కష్టాలు, తీరని వేదన, ఈ సమస్యకు పరిష్కారం లేదు అనుకున్నప్పుడు కొంతమంది ప్రాణం విసిగిపోద్ది. అలసిన ప్రాణము, కృంగిన ప్రాణము, ఆఖరి మాట ఏం చెప్పాను? విసిగిపోయిన ప్రాణం. అప్పుడే ఆత్మహత్యలకు పరిగెడతారు. పరిగెట్టమని నేను చెప్పట్లేదు, పరిగెట్టే వాళ్ళు ఉంటారు. కానీ పొరపాటును కూడా ఎవరు కూడా తమ ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నాలు చేయకండి. కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్లీపింగ్ పిల్స్ మింగితే తప్ప నిద్ర పట్టలేని పరిస్థితిలో కొంతమంది ఉంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెబుతున్న దావీదు అంటాడు కదా, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. భయంకరమైన ఎండలో నడిచి చల్లని చెట్టు కిందకి వెళ్ళి కాసేపు విశ్రాంతి పొందితే ఎలా ఉంటుందో అండి. అంతకంటే ఇంకో మాట చెప్పాలంటే, ఎండవేళ మొహం తిరిగిపోయి గాలుపు కొడుతున్న సమయంలో అక్కడ ఏసీ రూమ్ దొరికింది అనుకోండి,
ఏసీ రూమ్లోకి వెళ్ళిపోయామంటే ఎలా ఉంటుంది? అంత కష్టం మర్చిపోతాం, అంత వడగాలి పంత మర్చిపోతాం. శరీరం అంతా చల్లని గాలి, అమ్మయ్యా వస్తావా బాబు, మళ్ళీ ఎండలోకి వెళ్దామంటే వద్దులే బాబు కాసేపు ఇక్కడ కూర్చుందా, ఎందుకు వచ్చింది. మండుటేసపు వేళ చల్లని నీడలో శరీరానికి విశ్రాంతి దొరికినట్టు ఇక నా జీవితమే వేస్ట్, ఇంకా నేను ఇంక ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలని విసిగిపోయిన వేళలో ప్రభు నీ ప్రాణమునకు సేద తీర్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. స్తుతికూడికి ఏర్పాటు చేసుకుని మనం ఏం చేస్తామంటే దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు చేసిన మేలు ఇందాక కుమార్తె చెప్పారు, జ్యోతం చెప్పింది ఏమని అంటే, బాబు మనోజ్ విషయంలో దేవుడు గొప్ప ఉపకారం చేశాడు. ఎంత భయపడ్డారు, ₹1000 ఖర్చు అయ్యాయి అండి. ఒకడేమో మెదడు వాపు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏ పరీక్షలు చేయవసరం లేదు, హాస్పిటల్ నుంచి బయటికి వెళ్లకుండా చేయడానికి మాత్రం ఏదో ఒకటి పెట్టాలి. ఈ డాక్టర్ ఆ డాక్టర్ అని ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న డాక్టర్లు అందరూ కూడా ఇంచుమించుగా, అందరూ అంటే అందరూ బాధపడతారులేండి, చాలామంది ఇదే కోవకు చెందినటువంటి వాళ్ళు. ఏ రోగం వాళ్ళకి ఏ పేరు దొరకకపోతే ఇంక కొత్త పేరైనా పెడతారు రోగానికి. మరి అలా పెట్టకపోతే వాళ్ళు చదివిన చదువుకి కావాల్సిన డబ్బులు రావద్దు. ఎందుకంటే ఒక డాక్టర్ అవ్వాలంటే నాన్న తిప్పలు పడి చదవాలి, ఆ చదువుతో పాటు డబ్బులు కూడా ఉండాలి. డబ్బులు లేకపోతే డాక్టర్ అవ్వడు కదా. మరి అయినటువంటి ఖర్చు అంతా మరి ఎక్కడి నుంచి సంపాదించాలి అండి? పేషెంట్ల దగ్గర నుంచే. నీకేం పర్లేదమ్మా, ఒక ఇంజక్షన్ చేసి పంపించేసాడు అనుకోండి, మనకి కూడా తృప్తి ఉండదు. అయ్యయ్యో డాక్టర్గా సరిగ్గా పట్టించుకోలేదు, ఇన్ని టెస్టులు చేయించాడంటే అదో రకమైన తృప్తి. సరే టెస్టులు చేయించిన తర్వాత సరైన జెన్యున్గా వైద్యం చేసే వాళ్ళు ఉన్నారా అంటే కొంతమంది మొత్తానికి ఇంకా ఉన్న ప్రాణం ఉష్కాకి అయిపోయేలాగా. నేను రోగాలతోనూ పేషెంట్లతోనూ చాలా పోరాటం చేశాను. మరి దేవుని మహాకృప చేత ఈ డాక్టర్లు పెట్టేటువంటి టార్చర్లు కూడా నేను భరించాను చాలా వరకు. ఇంక పాస్టర్ గారి విషయంలో అయితే ఇంక చూసుకోవసరం లేదు. ఇంకే హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లోనే డాక్టర్ గారు మొహమ్మే చెప్పేసేవాడు, కడుపులో బిడ్డ చచ్చిపోద్ది, లేకపోతే నువ్వు చచ్చిపోతావు. చావే శుభకార్యం, శుభం అనే మాట లేదు ఎవరి నోట్లోని కూడా. తల్లికో బిడ్డకో గ్యారంటీ ఇవ్వగలం. ఈమెకి ఎనస్థీషియా అయితే చచ్చిపోద్ది, ఆపరేషన్ చేయకుండా బిడ్డ పుట్టడు. అసలు ప్రెగ్నెన్సీ అనేది నిలబడదు, ఉండకూడదు. గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడలో మరి ఆమె వైద్యం చదివిందో లేకపోతే ఏమన్నా కొనుక్కుని పాస్ అయిందో నాకు తెలియదు, కానీ రిపోర్ట్ కాగితాలు మొహం మీదకి ఇసిరేసింది. మొహం మీదకి ఇసిరేసి అవతల బుద్ధి లేదా నీకు, అసలు ఎందుకు నువ్వు ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి, నీకున్న కంప్లైంట్ ఏముంది, కంప్లైంటు మైల్డ్ ఎంఆర్ మైల్డ్ టీఆర్ అని చిన్న హార్ట్లో వాల్స్ దగ్గర లైట్ లీక్, అది పెద్ద ప్రమాదం కూడా కాదు, నువ్వు చచ్చిపోతావు. మన అమలాపురం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మేము అడ్మిట్ చేసుకుంటాం కానీ డెలివరీ అయ్యే సమయంలో ఇప్పుడు చచ్చిపోవచ్చు, మా దగ్గర కార్డియాలజీ డాక్టర్ లేడని చెప్పారు వాళ్ళు. ఏం మనుషులు నాకు అర్థం కాదు, చాలా భయపెట్టారు. అలాంటి సమయంలో డాక్టర్ రవిశంకర్ గారు ఆయన చాలా ధీమాగా, ఊరుకోండి పాస్టర్ గారు, అలాగే చెప్తారు, జ్యోతమ్మ నీకేమవదు, నేను చెప్తున్నాను కదా, నేను వైద్యం చేస్తాను. భరతలక్ష్మి గారి దగ్గర పంపితే ఆవిడ అస్సలు పట్టించబడదు. వాళ్ళు ఏంటమ్మా నీకేం సమస్య ఉందమ్మా, నీకేం లేదు, నీకు యాక్చువల్గా నీకున్న ఎంఆర్ఓ టీఆర్ అనుకుంటే దానికి తగ్గ సిమ్టమ్సే లేవు నీ దగ్గర, నీ హార్ట్లో ఏ ప్రాబ్లం లేదు అని ఆమె అతి సులువుగా ఆపరేషన్ చేసేసి బిడ్డను తీసేసింది. దేవునికి స్తోత్రం. ఒక హాస్పిటలా
గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, ఆ డాక్టర్ ఈ డాక్టర్ అందరి దగ్గరికి తిరిగాను. ఎంత భయపెట్టారంటే ఇంక మామూలు సినిమా కాదు, భయానకమైన సినిమా చూపించారు. హర్రర్ మూవీ మాకు. చాలా కృంగిపోయే పరిస్థితులు. మరి మేము అప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నట్టున్నాం. జ్యోతి ఫోన్ చేసినప్పటికి, అవునమ్మా మేము దూరంలో ఉన్నాం కదా, జ్యోతమ్మ బాబు మనోజ్ కోసం. పాపం అమ్మాయి వాయిస్ వింటే చాలా భయం వేసింది మాకు. అయ్యారండి ఒకసారి రండి అంటే అసలు టైమే లేదు, ఒక నిమిషం ఖాళీ లేదు. అయినా వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ప్రభు ముట్టాడు, స్వస్థపరిచాడు. ఆ సమస్య అంతా ఒక్క నిమిషంలో మటుమాయం చేసేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆ బాధ కానీ ఎవరో అన్నారు నాతోటి, ఏంటి పాస్టర్ గారు మీకు తెలియదా మెదడులో ఏదో వచ్చేసిందంటే ఇబ్బంది. ఏమీ రాలేదు, యేసయ్య ముట్టాడు ఆ బిడ్డని, బాగున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మేలండి అది, కనిపించే మేలు. కనబడని మేలు ఎన్నో చేస్తున్నాడు ఆయన. కనబడని మేలులో గొప్ప మేలు ఏంటయ్యా అంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రక్షణ కొనసాగించుకుంటూ ముందుకెళ్ళడం అనేది నీ ప్రాణానికి దేవుడు సేద తీర్చడం వల్లే జరుగుతుంది. సంసోనుకి అది ఎవరితో పనికిమాలినటువంటి ఆ దెలీలా మాటి మాటికి అడిగిందంట, నీ బలం ఎక్కడుందో చెప్పు, నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, నీ సీక్రెట్ చెప్పడం లేదు అని మాటి మాటికి గోకుతూ ఉందంట, గొలుగుతూ ఉందంట. అందుకని చచ్చిపోదాం అనుకుంటాడు. మరి అలా చచ్చిపోదాం అనుకుంటే మనకెన్ని టార్చర్లు ఉన్నాయి, ఎన్ని రకాల బాధలు ఉన్నాయంటే, ఒక పక్కన అప్పుల బాధలు, ఒక పక్కన ఏమో నిందలు, ఒక పక్కన అవమానాలు, ఒక పక్కన రకరకాల మారని భర్త, మాట వినని పిల్లలు, అర్థం చేసుకునేటువంటి వారు ఎవరో లేక, ఆర్థిక సమస్య, ఎన్ని కృంగుదలు ఉన్నాయి. ఏం దేవుడు అండి, ఏం భక్తి అండి అని ప్రాణం విసిగిపోయి దేవుణ్ణి వదిలేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా 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 నీ ప్రాణానికి ఎప్పటికప్పుడు ఆయన సేద తీరుస్తూనే ఉన్నాడు. ఇది దేవుడు చేసిన మహోపకారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఎన్నోసార్లు తొందరలు మనకు కలుగుతాయి. ఆ తొందరల యందు మనం చేయవలసిన పని దేవుని స్తుతించడమే. దేవునికి స్తోత్రం. సదా స్తుతింతు యేసు రక్షక. ఎప్పుడు స్తుతింతో? నిందల యందు స్తుతింతు, తొందరల యందు కూడా స్తుతింతు. నిందలు కలిగినప్పుడు స్తుతించు, తొందరలో కూడా స్తుతించు. ప్రాణం విసిగిపోయే పరిస్థితి వచ్చినా స్తుతించడం మానొద్దు. ఈ స్తుతించుట ద్వారానే దేవుడు నీ మనస్సుకు నెమ్మదినిచ్చి నీ ప్రాణమునకు సేద తీర్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవ విశ్వాస జీవితాన్ని గూర్చి అవగాహన లేని వాళ్ళు కొంతమంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కాస్తో కోస్తో దేవునితో నడవాలనేటువంటి ఆలోచన, ఆశ కలిగిన వాడికి తెలుస్తుంది ఆయన అద్భుతమైన ఓదార్పు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరిస్తాను. సియోనులోనే మీరు ఆదరించబడుదురు. ఎలాంటి ఆదరణ, ఎలాంటి ఓదార్పు, ఎలాంటి నెమ్మది అది ఊహకే అందదు. విచిత్రమైన వ్యక్తులు, మనకు తెలియని వ్యక్తుల ద్వారా మనల్ని దేవుడు బలపరుస్తాడు, మనకు సహాయం పంపిస్తాడు. విచిత్రమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. దీని అంతటికీ మూలం ఎవరంటే ఆయనే. దేవునికి స్తోత్రం. ఇక మొదటి పాయింట్ ఏం చెప్పాడంటే, ఆ కీర్తన భాగంలో ప్రాణమునకు సేద తీరుస్తూ ఉన్నాడు. 2, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ పొంది ఒకరు 10 ఏళ్ళు, ఒకరు 15 ఏళ్ళు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సీనియారిటీ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ ఆధ్యాత్మిక జీవిత యాత్రలో నేనే పెద్దోడిని అనుకుంటాను. ఏమ్మా, అందరూ ఇంచుమించుగా నా తర్వాత బాప్తిసం పొందిన వాళ్ళే. 1994లో బాప్తిసం పొందానంటే అప్పటికి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పుట్టలేదు.
అప్పుడు బాప్తిసం పొందే ఇన్ని సంవత్సరాలు నా నీతిని బట్టి నడవలేదు, ఆయన నామమును బట్టి నన్ను ఈ నీతి మార్గములో నడిపించాడు. కొంతమంది బాప్తిసం పొందండ్రా, దేవునితో నడండ్రా బాబు అంటే అంటారు. ఒకవేళ నేను నడలేనేమో, పడిపోతానేమో, ముందుకు సాగలేనేమో. నువ్వు సాగలేవు అన్న సంగతి నీకే కాదు, దేవుడికి తెలుసు, అందరికీ తెలుసు. నువ్వు సాగలేవు, నువ్వు నడవలేవు, ఆయన నడిపిస్తాడనే నమ్మకంతోనే ముందుకు అడిగే. దేవునికి స్తోత్రం. తన నామమును బట్టి, నిన్ను బట్టి కాదు, తన ఘనమైన పరిశుద్ధ నామాన్ని నువ్వు ధరించినప్పుడు ఆయన పరిశుద్ధ నామమునకు కలంకము కలగకుండా, అవమానం కలగకుండా ఉండునట్లుగా తన నామమును బట్టి నిన్ను నీతి మార్గములలో నడిపించే దేవుడు 32 సంవత్సరాలు తన నామమును బట్టి నడిపించాడు. తన ఘనమైన నామమునకు అపకీర్తి కలగకూడదు, నా నామం ధరించిన నా బిడ్డను నేను చేయి విడవనన్నాడు ఆయన. విడవకుండా నా చేయి పట్టి నడిపించిన దేవుడు. మరి నీ చేయి ఎందుకు పట్టుకోడు? నిన్నెందుకు నడిపించడు? చాలామంది అన్న, చిన్నపిల్లోడు బాప్తిస్మం పొందితే నిలబడరండి. 14 ఏళ్ళ వయసులో బాప్తిస్మాలు ఏంటి? బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చిన పాస్టర్ గారే ఒప్పుకోలేదు, చిన్న కుర్రోడు నేను బాప్తిస్మం ఇవ్వనని. మా అమ్మగారు చెప్పారు, పర్వాలేదు వాడు బాప్తిస్మం ఇవ్వండి, వాడికి అర్థమైంది, విషయం అర్థమైంది, వాడికి ఇవ్వండి అని చెప్పి అమ్మగారు చెప్పారు. అవును, చిన్నపిల్లోడిని నడిపిస్తాడు ఆయన, పెద్దోడిని నడిపిస్తాడు. పెద్దోళ్ళకి కొమ్ములు రాలేదు, చిన్నోళ్ళకి ఇంకోటి ఏదో అవ్వలేదు. నువ్వెవరైనా సరే తన నామమును బట్టి నడిపించే దేవుడు నీకున్నాడు గనక ఆయన నీ చేయి పట్టుకుని కృంగిన వేళల్లో లేవనెత్తి అలసిపోయిన నీ ప్రాణానికి సేద తీర్చి, ప్రాణం విసిగిపోయి చావాలనుకున్న నీలో జీవాన్ని నింపి అనుక్షణము నిన్ను నడిపిస్తున్నటువంటి ఆ దేవుడే పచ్చిక గల చోట్ల పరుణింపజేసే దేవుడు ఆయన. శాంతి జలముల యొద్దకు నడిపించేవాడు ఆయన. ఇప్పుడున్న ఈ కొదువ, ఇప్పుడున్న ఈ కరువు, ఇప్పుడున్న ఈ ఇబ్బంది ఎల్లకాలం ఉండిపోద్దు అనుకోకండి. ఎల్లకాలం ఉండిపోదు. నాకు తెలుసు కొంతమంది 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఇంక జీవితం అంతా కుర్తులో పడ్డ ఎలకలా కొట్టుకున్న వాళ్ళని నేను చూశాను. మనకు ఆ పరిస్థితి ఉండదు, దేవుడు ఉండనివ్వడు. అద్భుత రీతిగా దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఇది దేవుడు జరిగించే నూతన క్రియ. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. దేవుడు జరిగించే నూతన క్రియ ఏంటంటే నీవే ఆశ్చర్యపడేలాగా, అసలు నేనేనా? గిల్లి చూసుకోవాల్సి వస్తుంది. కట్టిపడేశారు, భయంకరమైన కఠినమైన కారాగారం లాగా లోపలి గదిలోకి తోసి తాళం పెట్టారు పేతురుని. బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇంకా ఇంకా పొద్దున్నే తీసుకెళ్ళి ఉరి తీసేద్దాం, లేకపోతే సిలువేసేద్దాం అనుకున్నారు. ఆ రాత్రికి రాత్రే దేవుడు దేవదూత గారిని పంపించాడు. కావలి వాళ్ళందరూ మత్తోళ్ళ కింద వచ్చి పడుకుండిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడే నిద్రలో జారుకున్నారు. రేపొద్దున మరణశిక్ష అన్న సంగతి తెలుసుండి నిద్రపోకుండా భయపడుతూ కూర్చోలేదు. ఈయన నిద్రపోతున్నాడు. పేతురు గారు కూడా గొరకబెట్టి, సార్ ఇక్కడ ఉంటే దేవుని సేవ చేస్తాను, అక్కడికి వస్తే పరదేశంలో ఉంటాను, నాకేం పోయింది అని నడికట్టి ఇప్పేసాడు. జోళ్ళు పక్క దోసాడు. హ్యాపీగా ఆయన కూడా స్లీప్ వేసేసాడు. బయటికి రావడానికి వీళ్ళని సంఖ్యలు అన్ని పడపడ ఊడిపోయినాయి. తలుపులు దానంతటవే తెరిచిపోయాయి. పేతురుకు అడుగులు వేసుకుంటూ బయటకు వస్తుంటే పక్కన దేవదూత గారు ఉన్నాడు. దేవదూతను పంపించి పేతురుని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఆ చెరసాల వీధి దాటించి చివరికి తీసుకెళ్ళాడు. ఈయనేమనుకున్నాడంటే భలే కలవుతున్నాయి అనుకుంటున్నాడు. ఈయన అంటే డీప్ స్లీప్లో ఉన్నాడు కదా, ఇదంతా కళ అనుకుంటున్నాడు. కానీ అది చివరికి తీసుకెళ్ళి, వీధి చివరికి తీసుకెళ్ళి వదిలేసేసరికి అప్పుడు గిల్లుకొని చూసుకున్నాడు పేతురు గారు. అవును, కళ్ళ కదా ఇది, నిజమే, దేవుడు తన దూతను పంపించాడు నా కోసం. అవును,
దేవుడు నిన్ను విడిపించినప్పుడు నీ జీవితంలో కార్యాలు చేయడం మొదలుపెట్టినప్పుడు కూడా అది నీకు ఒక కళ్ళలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇది నిజమేనంటావా, నేనేనా? రైట్. మన ఫ్లైట్లో కూర్చుని ఆ మీటింగ్కి వెళ్తుంటే నాకు అనిపించింది, నిజమేనంటావా, దేవుడు నన్నే ఎక్కడ తీసుకొచ్చాడా? పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయన. పైకెత్తేవాడు. నువ్వు పెంట కుప్పల మీద ఎక్కడో ఉండవలసిన స్థితి, నీ స్థితి మరిచిపోయేలాగా, నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపడేలాగా దేవుడు నీ తలను పైకెత్తుతాడు. ఎందుకంటే తన నామమును బట్టి యెహోవా నా కాపరి అని ఆయన కాపరత్వంలోకి నువ్వు వచ్చావు కనుక ఆర్థిక స్థితిగతులే కాదు, నీ ఆధ్యాత్మిక స్థితిగతులను కూడా మార్చి పారేస్తాడు ఆయన పూర్తిగా. పాపపు రోత జీవితం అంతా మారిపోయి వింతైనటువంటి వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చే దేవుడు ఆయన. కొంతమంది అడ్డుగోలుగా మాట్లాడతారు. ఎంత అడ్డుగోలుగా అంటే ఎంత అడ్డుగోలుగా మాట్లాడతారు తెలుసా? ఇటు మారడండి, మా ఆయన మారడు. నాకు తెలుసు, ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా జ్యోతి ఆ మాట అనలేదు. ఇంకా ఎదురు చూస్తుంది, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు సత్యబాబు గారు మారుతాడని ఆయన కూడా అనుకోలేదు. అనుకున్నాడా? మంగ అయితే మాత్రం నా దేవుడు మారుస్తాడు, ఎప్పటికన్నా మారుస్తాడు, ఎదురు చూసింది. ఎంత మార్పు అండి! ఆయన చూసిన వాళ్ళు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఏ అవతారంలో ఉండవలసినాడు, ఒక్క కలర్ ఒకటి సెట్ అయితే భలే ఉండేది. ఇక మొత్తం యంగ్ స్టార్. దేవునికి స్తోత్రం. మొత్తం మారిపోయింది. కథ మొత్తం మార్చగలడని కథ మార్చాడు, మనిషిని మార్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆ కంపు బట్టలతో ఉండే కంపు మనిషి పక్క ఎక్కడన్నా కంపు అవుతుంటే ఈయనకు పట్టలేదు. ఏమైంది అసలు? అలాగే సుబ్రహ్మణ్యాన్ని మారుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కథ మొత్తం మార్చేసే దేవుడు ఈయన. నువ్వు ఆయన ఆశ్రయించావు కనుక ఆయన ఆశ్రయించేవానికి ఏ మేలు కొదువై ఉండదు. నీ జీవితంలో నువ్వే ఆశ్చర్యపోయేలా చేసే కార్యాలు జరిగించే దేవుడు. ప్రాణం విసిగిపోనివద్దు, ప్రాణం కృంగిపోనివద్దు, ప్రాణం అలసిపోనివద్దు, ప్రాణం సొమ్మసిల్లనివద్దు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, సేద తీర్చేవాడు ఆయనే. మాటల చేత ఊరడించుతున్నటువంటి ఈ దేవుడే తన కార్యమును నీ కళ్ళ ముందు జరిగించి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరికి రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడు. ఆడవాళ్ళకి అండి, ఉద్యోగానికి రిటైర్మెంట్ అన్నట్టు బాధలకి రిటైర్మెంట్ అన్నమాట. మంగకి రిటైర్మెంట్ వచ్చేసింది, లక్ష్మికి రిటైర్మెంట్ వచ్చేసింది. నెక్స్ట్ వీక్లో జ్యోతమ్మకి రిటైర్మెంట్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ రిటైర్మెంట్? ఈ శ్రమల కొలుమకి, ఈ బాధలకి రిటైర్మెంట్ దేవుడు ఇచ్చేస్తున్నాడు అంతే. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. సేద తీర్చి పచ్చిక గల చోట్ల పరుండజేసి ఉన్న స్థితి గతి మొత్తం మార్చేస్తాడు. దీని అంతటికి మూల కారణం యెహోవా నా కాపరి అని నువ్వు ఆయన దగ్గరికి రావడమే. ఆయన రెక్కలతో నిన్ను కప్పాడు కనుక నువ్వు ఎదుర్కొంటున్న ఈ శోధనలన్నింటినీ కూడా విజయాలుగా మార్చేసి నూతన జయముతో నిన్ను నింపుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, స్తుతులారాధనలు చెల్లిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిడులు ఆశీర్వదించి తన వాక్కును నెరవేర్చునుగాక. ఆమేన్. రండి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన సమయం ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థించండి, అందరూ ప్రభుతో మాట్లాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం.
ప్రార్థన ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ఆయన చేసే కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం.